అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నేను బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే ఈరోజు నేను మామిడికాయ పచ్చడి అయితే పెట్టుకుంటున్నానండి. అదే ఆవకాయ పెట్టుకుంటున్నాను. వాటి కోసమని మార్కెట్కి వెళ్ళి మామిడికాయలు అయితే పట్టుకొని వచ్చాము. ఇవైతే 5 కేజీలు మామిడికాయలండి. వాటిని శుభ్రంగా కడుక్కొని పొడి బట్టతో తుడుచుకొని ఆరబెట్టుకోవాలి. పైన అనేది జీడి అనేది తొడిమి తీయకుండానే కడుక్కోవాలి. లేదనుకుంటే వాటర్ అనేది లోపలికి వెళ్ళిపోయి బాగోదండి, పాడైపోద్ది, బూజుకొని పట్టేస్తుంది. తడి ఉండకుండా నీట్గా పొడిబట్టతోనే తుడుచుకొని అయితే ఆరబెట్టుకోవాలి. ఇవి ఆరేలోపు పైనుంచి ఎండెక్కుతుంది. దానికోసమని ఆవాలు, అలాగే మెంతులు, కల్లుప్పు, తెల్లుల్లి ఇవన్నిటిని కూడా ప్లేట్లో వేసుకొని ఒక గంట సేపు అయితే ఎండ వస్తుంది కదా, ఎండలో పెట్టేసుకుంటే దీంట్లో ఉండే తేమ తడి అంతా కూడా ఆరిపోద్దని ఎండలో అయితే ఒక క్షణం పెట్టుకుంటున్నాను. ఆ మామిడికాయలు కూడా ఆరిపోయాయండి. బాగా ఆరిపోయినాక మార్కెట్కి పంపించాను. ఇంట్లో కూడా ముక్కలు కొట్టించుకోవచ్చు, కానీ మా వారు మార్కెట్లో కొట్టించుకొని పట్టుకొచ్చేసారు. తెచ్చినాక వాటికి జీడి అవంతా లోపల ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా నీట్గా తుడుచుకోవాలండి. దాంట్లో ఉన్న చెత్త గట్రా ఉంటుంది లోపల. టెంకలు ఉంటాయి కదా, టెంకకి నల్లగా ఉంటాయి, అవి కూడా అవన్నీ తీసుకొని నీట్గా శుభ్రంగా తుడుచుకోవాలి. తుడుచుకున్నాక టెంక పైన తెల్లటి పొరలా ఉంటుందండి, వాటిని కూడా తీసేసుకోవాలి. తడి అనేది ఉంటుంది, అందుకని అది కూడా తీసుకొని నీట్గా బాగా తుడుచుకొని పొడి బట్టతోనే తుడాలండి. తడి అనేది మాత్రం ఏమాత్రం ఉండకూడదు. ఉంటే మాత్రం బూజెక్కిపోద్ది పచ్చడి అనేది. తడి లేని ప్రదేశంలో నీట్గా చూసుకొని పెట్టుకోవాలి. చిన్నపిల్లలు గట్రా ఉంటే వాటర్ గట్రా కొట్టేస్తారు. అవన్నీ చూసుకొని శుభ్రంగా పెట్టుకోండి. వాటిని కూడా తడి ఆరేంత గాలికి కూడా ఫ్యాన్ గాలిలో ఆరబెట్టుకోవాలి తుడుచుకున్నాక. అలాగే ఏదైనా ఒక కొలది తీసుకోవాలండి. నేనైతే కింద నుంచి పై వరకు ఒకేలా ఉంటుంది స్టీల్ డబ్బా అయితే తీసుకున్నాను. ఈ డబ్బాతో 4 డబ్బాలు మామిడికాయ ముక్కలు అయితే అయ్యాయి. కుదుపుకొని మరీ పెట్టుకుంటున్నాను. అలా అయితే 4 డబ్బాలు ఫుల్గా అయ్యాయండి. అయితే దానిలోంచి ఒక స్టీల్ ప్లేట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. అది వేసుకున్నాను కానీ ఆ ప్లేట్ అనేది సరిపోలేదు. ఇప్పుడు 2 ప్లేట్లలో వేసుకొని ఆయిల్ అనేది వేసుకొని ఈ ముక్కకు బాగా పట్టించుకోవాలి. ఆయిల్ అనేది అలా పట్టించుకుంటే ఆ ముక్క అనేది గట్టిగా ఉంటుంది. సంవత్సరం వరకు ఏముగా ముక్క అనేది మెత్తపడిపోకుండా గట్టిగా ఉంటుంది. అలాగని ఇప్పుడైతే కారం అనేది కొలుచుకుంటున్నానండి. ఇది 3 మ్యాంగో మిర్చి తెచ్చుకున్నాము. వాటిని అలాగే ఇంట్లో కారం కూడా ఉంది. అదంచా ఒత్తి మిరపకాయలు ఆడించిందే కానీ కొంచెం ఘాటు ఎక్కువగా ఉన్నది అని చెప్పి నేను కొంచెం డబ్బాకి వెళ్తేగా వేసుకున్నాను. కొంతమంది అయితే డబ్బా ఫుల్గా వేసుకుంటారు. 4 డబ్బాల మామిడికాయ ముక్కలకి ఒక డబ్బా వేసుకోవచ్చు. నేనైతే ఇంట్లో మిరపకాయ పొడి వేసుకుంటున్నాను కదా, అందుకని కొంచెం హెల్త్గా అయితే కారం వేసుకున్నాను. మరి అందుకని అదే క్వాంటిటీలో ఆవాలు కూడా లైట్గా వేపుకున్నానండి. వేపుకొని మిక్సీ పట్టుకొని ఆ పౌడర్ని ఇప్పుడైతే అదే క్వాంటిటీలో ఆవాల పొడి కూడా వేసుకున్నాను. మెంతులు కూడా పొడి చేసుకొని వేసుకోవచ్చు. లేదా అనుకుంటే మెంతుల జాయి కూడా వేసుకోవచ్చు. నేనైతే పొడి చేసుకొని ఒక గుప్పుడైతే వేసుకుంటున్నాను. ఉప్పు కూడా కేజీ ఉప్పు అండి ఇది, కానీ నేను కొంచెం తీసేసాను. అది చాలా పోతే వేసుకోవచ్చు, అందుకని ఇది ఒక మూడు పావులు ఉంటుంది ఉప్పు. దాన్ని మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకుని ఇలా వేసుకుంటున్నాను. అలాగే తెల్లుల్లి, వీటిని కూడా పైన ఉన్న పొట్టు కూడా తీసేసుకొని ఒక 1/4 కేజీ తెల్లుల్లి అయితే వేసుకుంటున్నాను. ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు, కానీ మరీ ఎక్కువగా ఉంటే బాగోదు, అప్పుడు తెల్లుల్లి పచ్చడి అయిపోద్ది, ఆవకాయ పచ్చడి అవ్వదు. అందుకని ఇంకా తక్కువ కూడా కొంతమంది వేసుకుంటారు. ఒక్కొక్క టేస్ట్ బట్టి ఉంటుంది. తెల్లుల్లి కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందని కొంతమంది వేసుకుంటారు. అలాగే ఈ వేసుకున్న కారం ఇవన్నీ కూడా ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు ఇప్పుడు 2 ఆయిల్లో ఇవి ముక్కల్ని పెట్టాం కదా, ఈ ఆయిల్ అనేది పల్లి ఆయిల్ కానీ నువ్వుల నూనె కానీ వేసుకోవాలండి. పచ్చళ్ళకి ఈ ఆయిల్ అనేది బాగుంటుంది, ఇంకే ఆయిల్తో పెట్టినా అంత టేస్ట్ బాగోదు. అందుకని ఈ ఆయిల్లో ఉంచిన ఈ ముక్కలు నంచాము. ఇప్పుడు ఆ కారంలో ముక్కలు బాగా పట్టించి ఇప్పుడంచే ఒక డబ్బాలో వేసుకొని ఒక 3 డేస్ అయితే ఒక పక్కన పెట్టుకోవాలండి. వీటన్నిటిని కూడా తడి లేకుండా చూసుకోవాలి. ఏదైనా సరే ఇది ఒకరితో కూడా అయ్యేది కాదు, కంపల్సరీగా హెల్పింగ్ హ్యాండ్ అనేది ఉండాలి. నేను మా వారిద్దరం కలిపి చేసుకుంటున్నామండి. వీటన్నిటిని కూడా కలుపుకొని ఒక డబ్బాలో అయితే వేసుకొని మూత పెట్టుకొని జాగ్రత్తగా తడి లేని ప్లేస్లో పెట్టుకోవాలి. తడి లేని అని మాట్లాడితే అంటున్నానని ఏం అనుకోకండి, ఎందుకంటే తడి తగిలితే పచ్చడి అనేది బూజెక్కిపోయి మనం పెట్టేదంతా వేస్ట్ అయిపోద్ది. అందుకని
వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అలాగే పెట్టిన తర్వాత మిగిలిపోయిన కారం ఉంటుంది కదా, వాటిని కూడా దానిపైన వేసుకొని ఇప్పుడైతే పల్లి ఆయిల్ కూడా దానిపైన వేసుకుంటున్నాను. అలాగా నేనైతే కేజీన్నర ఆయిల్ అయితే పట్టిందండి. ఇంకా సరిపోదు, ఇంకా మినిమం నాకు తెలిసి ఇంకొక అర కేజీ అయితే పడుతుంది. తర్వాత చూసుకొని వేసుకుంటాను. కాయ బట్టి ఉంటుందండి. కాయ కొన్నిట్లకి ఊట ఎక్కువ ఊరుతుంది. 3 రోజులు ఊరనివ్వాలి కదా, ఊరినాక అది ఊట అనేది ఊరుతుంది. అది పైకి తేలాక అప్పుడు చూసుకొని ఆయిల్ చాలకపోతే ఆయిల్, ఉప్పు చాలకపోతే ఉప్పు తర్వాత వేసుకుంటాను. కారం ఇవన్నీ కూడా కరెక్ట్గా సరిపోయింది. ఎక్కువగా జ్యూస్ కావాలి అనుకుంటే మెంతి పొడి అనేది 4 డబ్బాల ఆవకాయ ముక్కలు అయ్యాయి కదండి, 4 డబ్బాలకి ఒక డబ్బా మెంతి పొడి వేసుకుంటారు. ఒక డబ్బా అయితే కారం వేసుకుంటారు. నేను 2 కూడా తగ్గించి వేసుకున్నాను. మూత పెట్టుకొని ఉంచుకున్నాక 3 డేస్ తర్వాత ఇలా ఉందండి పచ్చడి. నాకు ఇంకా ఆయిల్ సరిపోదు, ఇంకో అర కేజీ ఆయిల్ వేస్తాను. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై